హాయ్ మా, అంతా ఎలా ఉన్నారు? అంతా మంచిగా ఉందని అనుకుంటున్నా. సో అంటే ఇంతకుముందు మనం ఒక ఆటోమేటిక్ వాచ్ ఆర్డర్ పెడదామని చెప్పి ట్రై చేస్తే ఇది రాలేదు, కొంచెం బిస్కెట్ ఏం తెలిసిన విషయమే కదా. సో అప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, వై డోంట్ వీ గివ్ ఎ ట్రై టు థర్డ్ పార్టీ సెల్లర్స్, అంటే వాచ్ ట్రేడర్స్, రీఫర్బిషర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు కొనకూడదు అని అనిపించింది. సో వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన వాచ్ ఇది సేకో డైవర్స్ AZ4863 మా ఇది. సో ఫస్ట్ అయితే దీని అన్బాక్సింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్యాకింగ్ అయితే నీట్ ఇలా ర్యాపింగ్లో వచ్చింది. సో ఇది కట్ చేద్దాం. కట్ ఇట్. ఓకే, లోపల తీస్తాం. బాక్స్ని ఇది బ్లర్ చేయడానికి కారణం ఏంటంటే ఈ థర్డ్ పార్టీ సెల్లర్స్ని నేను సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే తర్వాత ఏమైనా బిస్కెట్ జరిగిందనుకో చాలా చెడ్డ పేరు నా పైన వస్తుంది. సో మీకు ఆల్రెడీ ఇది అన్బాక్స్ చేసేటప్పుడు మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఏడు నుంచి తెప్పించాను. సో ప్రస్తుతానికి ఇది వాచ్ని చూద్దాం. నీట్ బబుల్ ర్యాపింగ్లో ఇలా వచ్చింది. ఓకే, వావ్, అరే హ్యాండ్స్ ఆన్ ఫీలింగ్ చాలా బాగుంది. మంచి ర్యాప్లో ఇచ్చారు. లోపల ఇంకేం ఇవ్వలేదు, జస్ట్ ప్లాస్టిక్ బాక్స్లో ఇలా ర్యాప్ చేసి ఇచ్చారు. వావ్, ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఈ ప్రైస్ రేంజ్లో ఇంత ఇలా వస్తుందని చెప్పి. ఎస్, దిస్ ఈజ్ ప్యూర్ ఆటోమేటిక్ వాచ్. స్ట్రాప్ కూడా కంప్లీట్ నైలాన్ స్ట్రాప్. అరే బకిల్ పైన సేకో అని వచ్చింది ప్రింటింగ్. డెఫినెట్లీ ఇదైతే కంపెనీ నుంచి వచ్చిన స్ట్రాప్ అయితే కాదు, చూస్తేనే తెలుస్తూ ఉంది. ఇంకేంటి, ప్లాస్టిక్ స్మెల్ లైట్గా వస్తూ ఉంది. వెనకాల ప్రింటింగ్ అసలు సూపర్ వచ్చింది. ఓకే, బెజిల్ చూస్తుంటే డ్రైవర్ బెజిల్ ఉంది. ఇది యూని డైరెక్షనల్, అంటే క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంది. ఓకే, పర్ఫెక్ట్. క్లికింగ్ సౌండ్ కూడా చాలా బాగానే ఉంది. ఇది ప్రాపర్గా అడ్జస్ట్ చేస్తాను. 12 o'clock పొజిషన్లో ఉంది. ప్రస్తుతానికి మీరు చూసినట్టయితే ఇది టైం ఏం రన్ అవ్వట్లేదు, బికాజ్ ఇట్ ఈస్ దీన్ని ప్రాపర్ సెట్ చేస్తారు కదా, అందుకే. ఇది వైన్ చేసి తిరుగుతుందా చూస్తాను ఒక నిమిషం. వైన్ చేసి జస్ట్ టైం మాత్రం అడ్జస్ట్ చేస్తాను. సరే, టైం ఒకటి అడ్జస్ట్ చేసుకుందాం ప్రస్తుతానికి. ఇది పుష్ డౌన్ క్రౌన్తో వస్తుంది. సో డైవర్స్కి ఫుల్ ఆ ప్రొటెక్షన్ కావాలి కాబట్టి పుష్ డౌన్ క్రౌన్తో వస్తుంది. ఓకే, సెట్ చేస్తాను. డేట్ కూడా అంత బాగానే ఉంది, కానీ అది క్రౌన్ ప్రాపర్గా సెట్ చేయడానికి రావట్లేదు. అది టైట్ ఉంది. అది ఎలా సెట్ చేయాలి లేదు నాకే రావట్లేదు, అర్థం కావట్లేదు. మీరు దగ్గర నుంచి క్లోజ్అప్ లుక్ చూడండి, ఎంత ప్రీమియంగా అనిపిస్తుందో. మేబీ ఇది రీపెయింటెడ్ అనుకుంటా, పైన కూడా అంత పెయింట్ చేశారు. అరే ఇక్కడ ప్లాస్టిక్ ఉంది, అదే చూసుకోలేదు. ప్లాస్టిక్ అయితే పీకేద్దాం, మన చేతుల దగ్గర ప్లాస్టిక్ ఏమి ఉండకూడదు. ఒక నిమిషం. బ్యూటీ బ్రో, రియల్లీ బ్యూటీ, చాలా బాగుంది. క్లోజ్ రేంజ్లో తీసేసా. ఇది ఎన్గ్రేవ్డ్ వచ్చింది. ఓకే, ఇంకా దీని డెప్త్ రివ్యూలోకి అయితే వెళ్దాం. ఓకేమో, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు నా డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం ఈ వాచ్ గురించి. ఇది వచ్చేసి సేకో AZ4868 వాచ్, డైవర్స్ వాచ్ అనమాట. ఇది వచ్చేసి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కంప్లీట్లీ మోడెడ్ వాచ్, అంటే రీఫర్బిష్డ్ వాచ్. నాకు తెలిసి దీంట్లో కంప్లీట్గా అన్ని మోడ్ చేసి పెట్టింటారు. వాళ్ళు చెప్పేది వచ్చేసి వాళ్ళ మెకానిజం ఒక్కటే ప్యూర్ పెట్టేసాం, మిగతా అన్ని రిపేర్ చేసాం, మోడిఫై అయితే ప్రాపర్గా సెట్ చేసామని అయితే అంటున్నారు. దట్స్ ఎ గుడ్ ఆప్షన్. సో ఇప్పుడు మనం దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే డెప్త్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే వీటి ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ వచ్చేసి దీని ప్రైస్ రేంజ్ నేను కొన్నది దీన్ని 4Kలో కొన్నా. 4Kలో అంటే ఈ ప్రైస్ రేంజ్లో ఒక ఆటోమేటిక్ వాచ్ రావడం చాలా కష్టం. ప్లస్ ఈ డైవర్స్ బేసిల్లో యూని డైరెక్షనల్ కదా, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. క్లికింగ్ సౌండ్ కూడా చాలా బెటర్గా వస్తుంది. ఇది నాకు చాలా బాగా నచ్చిన విషయం అనమాట. దీంట్లో వెనకాల చూడండి, ఎన్గ్రేవింగ్ కూడా ఎంత ప్రాపర్గా వచ్చిందంటే అంత ప్రాపర్గా వచ్చింది. మళ్ళీ అది వాళ్ళు అట్లే పెట్టేస్తారా లేదా చేంజ్ చేశారనే విషయం అయితే తెలియదు. స్ట్రాప్ అయితే చేంజ్ చేశారని అయితే ప్రాపర్గా తెలుస్తుంది. ఇంకో విషయం దీంట్లో బాగా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది ఎండలో తీసుకెళ్తే సన్ బస్ట్ ఎఫెక్ట్ ఒక లెవెల్లో వస్తుంది, చాలా బాగుంది. నాకు అది చాలా బాగా నచ్చింది దీంట్లో. ఇంకా దీని కేస్ సైజ్ వచ్చేసి 40mm అండ్ దీని లగ్ వెయిట్ వచ్చేసి 22mm ఉంది. వెయిట్ అయితే 98 అలా చూపిస్తుంది. కైండ్ ఆఫ్ హెవీ. ఇది డైలీ వేర్కి అయితేనే బాగుంటుందేమో, లేదు నేను జస్ట్ ఎప్పుడోసారి వేసుకుంటాను, లేదు జస్ట్ ఇప్పుడు ట్రావెలింగ్ అప్పుడు వేసుకుంటా అంటే కుదరదు. మామూలు అంటే ఒక ఆటోమేటిక్ వాచ్ అనేది మినిమం 24 hours పవర్ రిజర్వ్లో వస్తే బాగుంటుంది. నాకు దీంట్లో కనపడిన ఒక కాన్ ఏంటంటే దీంట్లో పవర్ రిజర్వ్ నాకు అప్రాక్సిమేట్లీ 3 to 4 hours మాత్రమే వస్తుంది. 3 to 4 hours అంటే ఒక ఆటోమేటిక్ వాచ్కి చాలా చీపే. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రీఫర్బిష్డ్ వాచ్, అంటే సెకండ్ హ్యాండ్ అనుకోండి, డైరెక్ట్ సెకండ్ హ్యాండ్ అని అనేసుకో.
ఈ ప్రైస్ రేంజ్లో నేను దీంట్లో దీనికి ఇచ్చిన ఫీచర్స్ అన్నీ నాకు నచ్చాయి, కానీ ఒక పవర్ రిజర్వ్ ఒకటి ఉంటే బాగుండు అనిపించింది. సో థర్డ్ పార్టీ సెల్లర్స్ని నమ్మడానికి అసలు లేదు ఫస్ట్ థింగ్, కానీ అడిగి రిస్క్ చేసి అయితే తీసుకున్నా. కానీ ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్, ఐ థింక్ సో. కానీ దీనికి వారంటీ గ్యారంటీ అలాంటివి ఏమైతే ఉండవు, నువ్వు అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే. నేనైతే థర్డ్ పార్టీ సెల్లర్స్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు కొనమని అయితే చెప్పను, ఎందుకంటే మేబీ స్కామ్ జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. నేను ఈ సెల్లర్ని మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి వీడి దగ్గర నాకు నమ్మకం కనుక బిల్ట్ అయిందనుకో అప్పుడు మీకు కొనమని సజెస్ట్ చేయగలుగుతాను, కానీ ఇప్పుడైతే చేయను. ఈ ఆటోమేటిక్ వాచ్ కొనిన తర్వాత డెఫినెట్లీ మీరు ఒకసారి వాచ్ షాప్కి వెళ్ళండి. వాచ్ షాప్కి వెళ్ళేసి దీన్ని, నాకైతే పవర్ రిజర్వ్ ప్రస్తుతానికి ప్రాబ్లం ఉంది కదా, సో నేను వెళ్ళేసి పవర్ రిజర్వ్ స్ప్రింగ్ డ్రైవ్ని సెట్ చేయించుకోవడం ఏదో చేయించుకోవడం దాన్ని అయితే చేస్తాను. నాకు అక్కడ పవర్ రిజర్వ్ దగ్గర ఒకటే చాలా ప్రాబ్లమాటిక్ అనిపిస్తుంది, ఎందుకంటే నేను పదే చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి, నాకు అక్కడ వచ్చేటే ప్రాబ్లం అనిపిస్తుంది. సో అదైతే ప్రాపర్గా సెట్ చేయించుకుంటా. సో నా తరపున అయితే నేను మిమ్మల్ని కొనమని అయితే సజెస్ట్ చేయను, మీరు ఆగండి. నేను ఉండలేక నా కలెక్షన్లో ఒక సీకో వాచ్ ఉండాలి అని మాత్రమే ఇది నా కలెక్షన్లో యాడ్ చేయడం జరిగింది. అండ్ ఫర్ మీ ఎ వాచ్ ఈజ్ ఎ వాచ్, ఆల్వేస్ ఎ టైమ్ పీస్. అందుకే ఎప్పటికప్పుడు నా వాచ్ కలెక్షన్ యాడ్ చేస్తా, అప్గ్రేడ్ చేస్తూ ఉంటా. సో ఉంటాను, బాయ్ బాయ్. ఓకే మావ, ఇంతవరకు చూసామంటే ఈ వీడియో నీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి మావ, మన వాళ్ళు చాలామంది చేయట్లేదు. సో అంతే మావ, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చిన్న బూస్ట్ ఉంటుంది. ఇలాంటి వాచ్ అప్డేట్స్ని తెలుగులో చూడాలనుకుంటే చిన్న సబ్స్క్రైబ్ చేయండి మావ, చాలు.